ప్రైజ్ ద లార్డ్. శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచన నుండి ఎడారిలో సెలయేర్లు అనే గ్రంథము నుండి అనుదిన ధ్యానములు. యెహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలము పొందుదురు. యెషయా గ్రంథము 40:31. నిజ క్రైస్తవ జీవితానికి నిశ్శబ్ద గడియలు అవసరం. ప్రాతకాల నిశ్శబ్ద వేళల్లోనూ గాఢాంధకారపు రాత్రి జాముల్లోనూ సృష్టికర్త అయిన దేవునితో సహవాసం చేసేందుకు మన జీవితాలు పరుగులు తీయాలి. క్రైస్తవ జీవితానికి ధ్యాన సమయం ఒక గొప్ప అవసరత. మనసు ప్రార్థనను కాక పనిని అపేక్షించే విరామం లేని యాంత్రిక యుగంలో మనమున్నాం. సృష్టికర్తను ఆరాధించడం కంటే లోకంలో పరుగులు తీయటాన్ని మన మనసులు ఎక్కువగా ఇష్టపడతాయి. రక్షకుడి పాదాల చెంత ప్రశాంతంగా కూర్చొని ఆయనతో సంభాషించడం కంటే అవిరామంగా ప్రయాసపడడాన్ని మనం కోరుకుంటాం. సంఘ కార్యక్రమాలలోనూ సంఘ పరిచర్యలోనూ చురుగ్గా పాల్గొనడమే భక్తి జీవితంగా మనం భావిస్తాం. అయితే విరామం లేని పనుల మధ్య విరామం తీసుకుని ధ్యాన సమయాన్ని పాటించడమే నిజమైన భక్తి జీవితం. ఆత్మకి ఆహారాన్ని, పరిచర్యకి బలాన్ని ఇచ్చేది ధ్యాన సమయమే. మన ఆత్మీయ ఆరోగ్యాన్ని అధికం చేసేది ప్రభు పాదాల చెంత మనం గడిపే నిశ్శబ్ద గడియలి. భక్తి జీవితంలో ఎన్నడూ అలసిపోని సెయింట్ ఫ్రాన్సిస్కో ప్రార్థనలకు అమితమైన ప్రాధాన్యతనిస్తుంది. కానీ తనకి ఇంటి పనులు ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రం ఆమె ఇలా అంటుంది: ఒక భార్యగా, ఒక తల్లిగా నా బాధ్యతను నెరవేర్చేందుకు దేవుని బలిపీఠాన్ని తప్పక వదిలిపెట్టాల్సింది. చేసేదేముంది? ఆ మాటకొస్తే బాధ్యతల్ని నమ్మకంగా నెరవేర్చడంలో కూడా దేవుడున్నాడు. అలా అంటూ ఆమె ప్రార్థనను ప్రక్కన పెట్టి బైబిల్ మూసివేసి తన ఇంటి పనుల్లోకి పరుగులు తీస్తుంది. భార్యగా, తల్లిగా ఆమె తన బాధ్యతను నెరవేర్చడం సరైనదే అయినప్పటికీ ఆ బాధ్యతల కోసం దేవుని సన్నిధిని విడిచి వెళ్ళడం సరైంది కాదు. ఒక చెట్టు బలంగాను, ఏపుగాను, ఆరోగ్యంగాను, ఫలభరితంగాను, పెను తుఫాలను తట్టుకుని స్థిరంగా నిలబడేదిగాను, ఎండను చలిని సహించగలిగేదిగాను పెరగడానికి ముందు అది భూమి అంతరంగాలలోని రహస్య స్థలాలలో లోతుగా వేరు పారాలి. క్రైస్తవ జీవితం అభివృద్ధి చెందాలంటే, అది ఏపుగాను బలంగాను పెరగాలంటే, శోధనలోనూ పరీక్షలలోనూ కదలకుండా అది స్థిరంగా నిలబడాలంటే, ఆకువాడక తన కాలమందు ఫలించే చెట్టుగా అది ఉండాలంటే, దేవుని సన్నిధిలో అది నిశ్శబ్ద గడియల్ని గడపాలి. ఇతరులకు ఇవ్వాలంటే మొదట మనం దేవుని నుండి పొందాలి. మనం కేవలం ఖాళీ పాత్రలమే. ఇతరుల అవసరాలకి ఏదైనా మనం అందివ్వాలంటే మొదట మనం నింపబడాలి. దుఃఖకరమైన ఈ లోకంలో అలసి సొలసి సొమ్మసిల్లిన మానవులని ఉత్సాహపరిచే ఆనంద గీతికలని మనం వినిపించాలంటే పరలోక ద్వారాల వద్ద ఆలపించబడే ఆనంద గీతికల్ని మనం వినాలి. మానవుల ఎదుట దేవుని సందేశకులుగా మనం నిలబడడానికి ముందు దేవుని బలిపీఠం నుండి తీయబడిన నిప్పు రవ్వతో మన పెదవులు తాకబడాలి. ఈ లోకంలో మనం క్రీస్తు సారూప్యాన్ని ప్రతిబింబింప చేయాలంటే అనుక్షణం మనం ఆయన ఎదపై ఆనుకోవాలి. ధ్యాన సమయం మన బాధ్యతలకి ఆటంకం కాదు, అది మన బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తించేందుకు శక్తినిచ్చే సాధనం. నిశ్శబ్ద గడియల్ని గడపడం బాధ్యతల్ని విస్మరించడం కాదు, అది అదనపు బాధ్యతను నిర్వర్తించేందుకు శక్తిని పొందడం. ఎందుకంటే నిశ్శబ్ద గడియలు మనకి క్రొత్త బాధ్యతల్ని అప్పగిస్తాయి, వాటిని నిర్వర్తించేందుకు క్రొత్త శక్తిని కూడా ప్రసాదిస్తాయి. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.